మరి ఓడిపోయాక కలవలేదనే ఫీలింగ్ ఉంది, ఒక ఫోటో దిగే ఛాన్స్ ఇస్తలేరు, మాకు కాన్షియన్స్లో మేము ఎలా ఉండాలి, ఇట్లాంటి అంటే నేను ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ ద వీకర్ సెక్షన్ సైడ్ అన్నట్టు. బాధలో ఉన్న వాళ్ళ సైడ్ అంటే వాళ్ళకి అక్కడ రామన్న దగ్గర అపాయింట్మెంట్ దొరకకపోతుండేనేమో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలామంది జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ఒక ఫోటో కూడా దిగలేదు అక్క, కొంచెం ఫోటో దిగిపియండి, అట్లాంటి అవకాశమే దొరకలేదు అసలు చాలా సందర్భాల్లో. సో నాకు కమాండ్ చేసేంత సీను లేకుండే, నేను బలంగా అప్పుడో ఇప్పుడో చెప్పేదాన్ని తప్పితే రామన్నతో చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, కాన్షియన్స్ ఇష్యూస్ అయినా ఏవైనా చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. తను బిజీగా ఉండడము, పట్టించుకోకపోవడము, మరి ప్రయారిటీయో ఏదో తెలియదు, కానీ చాలా పనులు జరగలేదు. పబ్లిక్ ఇష్యూసే నేను చెప్పేది. నాకు పర్సనల్గా పనులు అడగడం అనేది నేను ఎప్పుడు చేయలేదండి, అవసరం లేదు. కవిత గారు, కానీ వ్యక్తిగతంగా తీహార్ జైలుకి వెళ్ళడం కంటే జీవితంలో జరిగే నష్టం ఇంకొకటి ఏమీ లేదు మీరు చెప్పారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటిదంటే ఇంటి ఆడబడుచు అనేది మీరు వెళ్ళడం కంటే వాళ్ళ గౌరవం కూడా కదా అది. వాళ్ళ గౌరవం అనేది తీహార్ జైల్లోకి వెళ్ళి కూర్చునే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు? నేను చెప్తున్నా కదండి, నాకు ఎప్పుడైతే ఎలక్షన్ ఓడిపోయారో ఆ తర్వాత ఒక 20 days తర్వాత సార్ పడిపోయారు, దెబ్బ తగిలింది. సార్ బెడ్లో ఉన్నప్పుడు నన్ను పిలిపించి చెప్పారు, పొలిటికల్ డెవలప్మెంట్స్ చూస్తుంటే నువ్వు అరెస్ట్ అవుతావేమో అన్నారు. నేను వెంటనే అడిగిన క్వశ్చన్ ఏంటంటే రిజైన్ చేయమంటారా అని అడిగాను. వద్దు అన్నారు. ఆ తర్వాత చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, నన్ను అరెస్ట్ చేశాక చెప్తే బాగుండదు, మీరు ఒకవేళ ప్రిడిక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ నన్ను అరెస్ట్ చేస్తారని, దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అని చెప్పి. నేను అవి 2 తప్పితే వేరే ఏం రిక్వెస్ట్ చేయలేదు. మీరు ఆపండి, ఫోన్ చేయండి, వాళ్ళకి చేయండి. అసలు నేను ఓన్లీ 2 questions, ఎమ్మెల్సీకి రిజైన్ చేయమంటారా ఒకటి, 2 మీరు ప్రెస్ మీట్ పెట్టండి. 2 days తర్వాత పెడతా అన్నారు, వారు పెట్టలేదు. 2 days తర్వాత నేను మళ్ళీ అడిగాను, అంటే ఎనీ టైం అరెస్ట్ చేస్తారని జనవరిలో చెప్పారు, మార్చ్లో అరెస్ట్ చేశారు. 2 days తర్వాత మళ్ళీ గుర్తు చేశారు, మీరు పెట్టలేదు కదా రామన్నతో నన్ను పెట్టియండి అని అడిగాను వర్కింగ్ ప్రెసిడెంట్. ఐ థింక్ అబౌట్ ఇట్ అన్నారు, ఇంకా అది ఎప్పుడు చేయలేదు. అలా గడిచిపోయింది. వన్ ఫైన్ డే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు వచ్చి పికప్ చేశారు. సో నా బాధ ఏంటంటే నేను ఎన్నిసార్లు అడిగినా ఆ 3 yearsలో ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. జైలుకి వెళ్ళిన తర్వాత మాత్రం ఎంపీ ఎలక్షన్లో ఆ ఇష్యూని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రజలు డెఫినెట్గా పట్టించుకోరు కదండి, ఫస్ట్ నుంచి డిఫెండ్ చేస్తే వేరే ఉంటుంది. సో నేను తప్పు చేయకున్నా మరి ఎందుకు డిఫెండ్ చేయలేదు అన్నదానికి నిజంగా నా దగ్గర కూడా జవాబు లేదు. కానీ అంటే కేటీఆర్ గారు ఒకటి, ఎందుకు మీ విషయంలో సొంత చెల్లి కదా, ఎందుకు అంత డిఫెండ్, ఒక అన్నగా ఇవన్నీ పక్కన పెట్టి యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ అండి. ఐ డోంట్ నో, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఎట్లుంటుందంటే ఏదో చిన్న పర్సనాలిటీ అది కాదు, నేను అడుక్కునే టైప్ కాదు, కొట్లాడే టైపే. ఇష్యూ ఉంటే 1-2 సార్లు అడిగాను, సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు కూడా ఉంటుంది కదా. 2 సార్లు అడిగినా కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు అని అంటే పొలిటికల్గా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళం కాబట్టి పెట్టడం ఇష్టం లేదు అని అర్థం. ఇంకెన్నిసార్లు అడుగుతాం? దానివల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందనే అవగాహన వాళ్ళకి లేదా ఉందా అంటే ఇద్దరు పెద్దవాళ్ళే కదా, ఇద్దరు పొలిటికల్ ఇంటెలిజెంటే కదా. క్వశ్చన్ మీరు వాళ్ళని అడగాలి, నాకు తెలియదు. ఇంకొకటి, బీఆర్ఎస్ అనేది ఏ పొలిటికల్ పార్టీ అయినా రాజ్యాంగ ప్రకారం పుట్టిన పార్టీని. ఈరోజు రాజ్యాంగము కొన్ని నిబంధనలు, రైట్స్ ఇచ్చింది, ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి. ఉమెన్ సర్నేమ్ అనేది ఖచ్చితంగా మెటర్నల్ సర్నేమ్ ఉంచుకోవచ్చు, లేదా వెళ్ళిన చోట సర్నేమ్. కానీ సహజంగా ఎక్కడ పుట్టామో ఆ సర్నేమ్ ఉంచుకోవడం అనేది ఈరోజు చదువుకున్న అమ్మాయిలు కానీ ఎవరైనా. కానీ ఈరోజు మీ సర్నేమ్కి సంబంధించి కూడా ప్రశ్నించే కాలంలో బీఆర్ఎస్ ఉంది అని అంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? కల్వకుంట్లని ఎలా పెట్టుకుంటారని అడుగుతున్నారు, ఏంటి దాన్ని? ఇక అది ఎంత భయంకరం అంటే అండి, రిగ్రెసివ్ థింకింగ్, ఏదో పాతకాలము కన్నా పాతకాలం థింకింగ్ అది. ఇప్పుడు 10th class చదువుకున్న ప్రతి ఆడపిల్లకు పేరు మార్చుకోవాలా అనేటటువంటిది పెద్ద ఇష్యూ అవుతుంది, కాబట్టి ఎవరు మార్చుకోవట్లేదు. చిన్న కష్టం రాగానే నువ్వు కల్వకుంట్ల కాదు నువ్వు దేవనపల్లి అని నన్ను ఏదో వేరే వైపు తోసేయాలనేటటువంటి ఒక వెకిలి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల నాకు వచ్చేదేముంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నష్టం. మీరు నినదించినప్పుడు కల్వకుంట్ల కవిత ఇప్పుడు కాదు, అంతే, ఇప్పుడు కాదనమాట. ఎందుకంటే ప్రశ్నిస్తే ఇప్పుడు కాదు, ప్రశ్నించకూడదు, సైలెంట్గా ఉండాలి. సో అట్లాంటిది కుదరదు. నేనేమంటా అంటే ఇట్ ఈస్ మై రైట్. ఇంకొకరు ఎవరో నేను మొన్న సార్ ఫోటో పెట్టుకోని అంటే కూడా మీ రైట్ కదా, మీరు ఎందుకు పెట్టుకోరా అని అడిగారు నన్ను వరంగల్ జిల్లాలో. ఆయన ఉద్యమకారుడు అంట, మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి సార్ ఫోటో, సార్ మీ లీడర్ కదా అంటే నేను చెప్పాను లీడర్ ఆయన్నే ఇన్స్పిరేషన్ నాకు, నేను పాలిటిక్స్లోకి రావడానికి. నా లీడర్ 100% డౌట్లే. కాకపోతే హీఈస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అనదర్ పొలిటికల్ పార్టీ. నన్ను ఆ పొలిటికల్ పార్టీలోంచి తీసేశారు, నేను ఇండిపెండెంట్గా పోతున్నాను. కాబట్టి సార్ ఫోటో పెట్టుకోని అని చెప్పాను. అంటే నాకు ఎంత గుండె ధైర్యం ఉండాలి నేను సార్ ఫోటో పెట్టుకోకుండా తెలంగాణలో తిరుగుతా అని చెప్పడానికి? అంటే నేను ఒక స్టాండ్ తీసుకుంటే దాని మీద ఉంటా అంతే. నువ్వు కల్వకుంట్ల కాదు అని అంటే కుదరదు. నేను ఐఎమ్ బార్న్ విత్ ఇట్, మై ఎంటైర్ సిస్టమ్ రన్స్ విత్ దట్ నేమ్. నువ్వు కాదు అని అంటే అది మీ వెకిలి చిన్న
కురచ మనస్తత్వానికి నిదర్శనం తప్పితే నాది కాదు. అయితే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రం విమెన్ మీద జరుగుతున్నది చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, నేను ఏం ప్రెస్ మీట్ మాట్లాడినా ఫస్ట్ కింద ఒక 10 తిట్లు ఉంటాయి. మీరు చిన్నది ఏదన్నా నన్ను ఇప్పుడు క్వశ్చన్ అడిగితే మన ఇద్దరు ఇంటర్వ్యూ కూడా ఎంత ట్రోల్ చేస్తారు. కింద 100 అడుగుతారు, నువ్వు వీడి పేడ్ ఆర్టిస్ట్, వాడి పేడ్ ఆర్టిస్ట్, ఇది మొదలు పెడతారు అనమాట. అది తప్పితే మ్యాటర్ ఉన్న వాళ్ళు ఎవరు మాత్రం ఎందుకు పెట్టుకున్నావు ఈ పేరు అని అడగట్లేదు. సో చాలా బాధ అనిపించిందండి. అంటే ఈ విమెన్ని ట్రోల్ చేయడం ఈజీ అయిపోయింది. మనం కూడా ఏదైనా కనుక్కోవాలి మందు. కానీ ఇళ్ల పేర్లకు సంబంధించి మాత్రం అన్యాయం. చట్టం తెలియాలి కదా మినిమం. చట్టం కాదండి, ఇప్పుడు బ్లడ్ ఉంటది కదా, ఏడిపోతుంది బ్లడ్, పేరు మారుస్తావు, బ్లడ్ మారుస్తావు, మారదు కదా, అదే కదా, బ్రెయిన్ ఉండాలి కదా ట్రోల్ చేసే వాళ్ళకి కూడా, వాళ్ళ కర్మ అది. అంటే కవిత గారు, ఒక్క మీ ఇష్యూ కాదు, నేను అంటే ఈ దేశంలో చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీజనల్ పొలిటికల్ పార్టీస్లో కానీ ఈవెన్ నేషనల్ పార్టీస్లో కానీ ఆడబిడ్డలే సఫర్ అవుతున్నారు మీతో పాటు. ఈ మధ్య మనం లాలూ ప్రసాద్ ఇంట్లో అది ఇంకా చాలా దారుణంగా ఉంది. అంతకుముందు షర్మిల గారు, అదేవిధంగా మహారాష్ట్రలో. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? మన కల్చరే అంత కదండి, ఇండియన్ కల్చరే అంత కదా. ఆడవాళ్ళు అంటే ఇంట్లో ఉండాలి, దళితులు అంటే ఊరు బయట ఉండాలి, బీసీలు అంటే ఇంకేదో పని చేసుకోవాలి, కొంతమందికి అధికారం ఉండాలి, కొంతమంది అది పెత్తనం చెలాయించాలనేది ఒక కంప్లీట్ స్క్రిప్ట్ ఉంది మన దేశంలో. దాని ప్రకారమే నడుస్తున్నాం ఇప్పటి వరకు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఈ మధ్య ఆడబిడ్డలు చదువుకున్నారు, కొంచెం సోషల్ మీడియా వచ్చింది, పత్రికలు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాయిస్ బయటకు వెళ్తుంది కాబట్టి అది నచ్చట్లేదు చాలామందికి. కొట్టి చంపేస్తున్నారు కదా చాలా చోట్ల. సో ఇంకా చాలా స్ట్రగుల్ చేయాలి విమెన్ అని అర్థం, ఇంకా చాలా స్ట్రగుల్ చేయాలి బీసీలు అని అర్థం, ఇంకా చాలా స్ట్రగుల్ చేయాలి ఎస్సీస్ అని అర్థం. అంటే ఇంకా మనం భారతదేశం డెమోక్రసీగా మారి 79 ఏండ్లే అయింది కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది. నేను అనుకోవడం అయితే ఇంకో 79 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే నేను అమెరికాలో ఉండొచ్చు, నాకు అంటే ఎక్కడున్నా కొద్దిగా పొలిటికల్గా స్టడీ చేయడం అలవాటు కాబట్టి అసలు ఇన్ని మీకు 200 ఏళ్ళు దాటిపోయింది కదరా నాయన, మీరు ఇంకా అసలు ఈ డిస్క్రిమినేషన్ ఏంటి బ్లాక్ అండ్ వైట్కి అని అంటే పోవట్లేదు. ఈవెన్ ఉమెన్ కి కూడా ఉంది అక్కడ. మనం అయ్యో ఉమెన్ కి ఘోరం అసలు. విమెన్ డ్రైవర్స్ ని ఎంత ట్రోల్ చేస్తారో యుఎస్ లో. అసలు విమెన్ డ్రైవ్ చేస్తున్నారంటే వీళ్ళు అసలు రోడ్ల మీద రాకూడదు, వీళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయరు దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ప్రెసిడెంట్ కాలేదు కదండి విమెన్ యుఎస్ లో. అట్లీస్ట్ మన దగ్గర ఇందిరాగాంధీ అయిపోయింది. మన సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం చూస్తే మీకు ఇక్కడ శ్రీలంకలో విమెన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో, అన్ని చోట్ల అసలు అక్కడ విమెనే లేరు ఇంతవరకు. అమెరికాలో విమెన్ అధ్యక్షుడు. సో దట్ మీన్స్ మనం ఇంకొక 75 ఏళ్ళు స్ట్రగుల్ చేయాలని అర్థం. ఇప్పుడు జనరల్గా ఒక పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పుట్టింది, సింగిల్ పాయింట్ ఎజెండా జై తెలంగాణ, తెలంగాణ ఆత్మగౌరవము, లేదంటే తెలంగాణ స్వరాష్ట్ర సాధన. ఇలా ప్రతి పార్టీకి కూడా ఒక యూఎస్పీ అనేది ఉంటుంది. కాంగ్రెస్కి ఒక నినాదం ఉంటుంది సింగిల్. జాగృతికి ఉన్న సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి? సామాజిక తెలంగాణ సాధించాలండి. సామాజిక తెలంగాణ అంటే విమెన్తో పాటు ఎవరైతే అప్రెస్డ్ సెక్షన్స్ ఉంటారో, యూత్ పర్టికులర్లీ, యూత్లో కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేని యంగ్స్టర్స్ హూ వాంట్ టు వర్క్ ఫర్ ద సొసైటీ, ఇట్లాంటి వాళ్ళందరికీ అవకాశం రావాలంటే మాత్రం డెఫినెట్గా సామాజిక తెలంగాణ రావాలి. అంటే అది ఓన్లీ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అని కాదు, ఆపర్చునిటీ రాని